కదా, అది కూడా చేస్తలేరే. పైగా బీజేపీ ఎమ్మెల్యే అంటారు, వెంకటరమణారెడ్డి గారు అంటారు ఆయన కాంట్రవర్సీ ఎమ్మెల్యే రాలేదు అంటే గవర్నమెంట్ ఆఫీసర్లకు ఏం పని లేదా అంట. మరి గవర్నమెంట్ ఉద్యోగం అంటే అట్లనే ఉంటుంది సార్. గవర్నమెంట్ ఉద్యోగంలో ఎంఆర్ఓలు వాళ్ళు బల్ల కింద చేతులు పెట్టి పైసలు తింటలేరా? ఎంఆర్ఓ పదవి అడ్డు పెట్టుకొని ఎంతోమంది ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఈ రోజున చెరువులు మొత్తం కూడా కబ్జా పడ్డాయంటే ఎవడి వల్ల అండి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈల డిఈల వల్ల. ఇదే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, మొన్న దిశలో పెద్ద ఆర్టికల్ వచ్చింది. దేని గురించి? ప్రణవ్ విల్లాస్ గురించి. ఎక్కడ? మన ఈ మేడ్చల్ మల్కాజ్గిరిలో ప్రణవ్ విల్లాస్ గురించి దుండిగల్ దగ్గర ఆర్టికల్ వచ్చింది. దాని మీద కేసు వేసింది ఎవరు? వెంకటరమణారెడ్డి గారా? చెరువును కబ్జా చేసింది ప్రణవ్ ఎట్లా కబ్జా చేస్తారు? మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు? కబ్జా చేస్తుంటే అమ్ముడు పోలేదా? చిన్న లాజిక్. మీరు క్వశ్చన్ చేసినటువంటి ఒక కేసు గురించి నేను మాట్లాడుతున్నా. మీరు ఏదైతే క్వశ్చన్ చేసినారో ఆ కేసు గురించి నేను మాట్లాడుతున్నా. ప్రణవ్ విల్లాస్ ఏవైతే ఉన్నాయో అది చెరువుని కబ్జా చేసినారు, గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసినారని చెప్పి స్వయాన వెంకటరమణారెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చినారు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదా ఆడ చెరువు ఉన్నది, ఇక్కడ ప్రణవ్ విల్లాస్ ఉన్నాయి, వాడు కబ్జా పెట్టిండు, పోయి యాక్షన్ తీసుకుందాం, సీజ్ చేద్దామని ఎందుకు వెళ్ళలే? అమ్ముడు పోయినారు ఆడ ఇరిగేషన్ వాళ్ళు, ఏఈలు డిఈలు. అస్వంట్ వాళ్ళను మీరేదో వాళ్ళేదో రియల్ హీరోస్ అన్నట్టు మీరు చెప్తున్నారు. మళ్ళా అందరిని అంటలేను, దయచేసి గమనించాలా, అందరిని అంటలేను. ఎవరైతే బల్ల కింద చేతులు పెట్టి కోట్లు తీయమనండి. కామారెడ్డి ఎంఆర్ఓ ఆస్తులు బయటకు తీయండి. కామారెడ్డి ఎంఆర్ఓలకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓలకు అండ్ అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తీసి లెక్క కట్టి బయట పెట్టే దమ్ముందా మీకు అని అడుగుతున్నా నేను. బాగా పైసలు తినడమే కాదు, అట్లీస్ట్ తిన్న సొమ్ముకి ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఫీల్డ్లో ఉండడం అనేది గవర్నమెంట్ అఫీషియల్స్గా వారి బాధ్యత. అట్లనే ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టులు అనుకుంటే అవన్నీ కూడా చూపారు కదా. మీడియానే లేకపోతే ప్రభుత్వాల దృష్టికి ప్రజలకి మధ్యలో వారధిగా మీడియా ఎట్లుంటుంది? మాకెందుకులే అనుకుంటే ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి, అదే ప్రజలను పట్టుకొని అంటున్నారు వాళ్ళు రావాలి, వాళ్ళు చేయాలంటే బరాబర్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు అవి చేయడానికే ట్యాక్సులు కడుతున్నారు. ప్రజలు విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ప్రభుత్వానికి ఎందుకు ట్యాక్సులు కడుతున్నాం మనము? ఆ ట్యాక్సుల రూపంలో మళ్ళీ ప్రజలకే ఖర్చు పెట్టాలి. కానీ మేం కట్టే ట్యాక్సులు అని అప్పనంగా మీలాంటి రాజకీయ నాయకులందరూ కూడా మెక్కుతున్నారు. బ్లాక్ మనీ అని చెప్పి మెక్కి ఇల్లు కట్టుకుంటున్నారు, కోట్లు కూడా కట్టుకుంటున్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వ్యవస్థ మొత్తం రికార్డ్స్ తారుమారు చేసి అమ్ముడు పోతున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్ముడు పోకపోతే ఈ హైడ్రా వచ్చేది కాదు కదా. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? బాధ్యత గల ఎమ్మెల్యే పొజిషన్లో ఉంటూ ఒక కామారెడ్డి ఎమ్మెల్యే అయ్యి అది కూడా 2 ముఖ్యమంత్రులు ఓడగొట్టినారు మీరు. గవర్నమెంట్ ఉద్యోగులకు ఏం పని లేదా? ప్రజలు మా దగ్గరికి రాలే, ఏం చేయట్లే అని తిరగడానికి రాలేదా? ఎస్ వచ్చినారు. వచ్చిన వాళ్ళకి సంతోషం, వాళ్ళ బాధ్యత అది, వాళ్ళ డ్యూటీ అది. లేకపోతే వాళ్ళు ఏదో కిరాణా కొట్టు ఏమైనా పెట్టుకోవచ్చు కదా. మరి ఏం సంబంధం లేననుకున్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయమని చెప్పండి. ప్రతిరోజు పనేం చేస్తలేరు కదా సార్, వర్షాలు వచ్చినప్పుడే కదా పని చేసేది. ప్రతిరోజు పనేం చేస్తలేరు కదా. ప్రతిరోజు ఏం చేస్తున్నారు? మీ రాజకీయ నాయకులకు అసైన్డ్ భూములు ఎక్కడున్నాయి, ఎవరికి లిటిగేషన్ ల్యాండ్ ఉంది, ఎవరికి ఇల్లీగల్ ల్యాండ్ ఉంది, ఈ డేటా మొత్తం మీకు ఇస్తే, మీలాంటి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే పైసల మధ్యలో మీడియేటర్ లాగా పైసలు సంపాదించుకుంటారు. కాదంటారా సార్? లేదంటారా సార్? గుండెల మీద చేసుకొని చెప్పండి సార్. ఎంతమంది గవర్నమెంట్ అధికారులు వాళ్ళ డ్యూటీని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ₹1 కూడా తీసుకున్నటువంటి ఆఫీసర్ని నిజంగా పిలిచి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. నేను ఇప్పటి నుంచి అదే పనులు ఉంటా. మరి మీరు అన్నారు కదా, ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదా, ప్రజలనే తిడుతున్నారు కదా, ఇక నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎట్లేస్తారు ఓట్లు పబ్లిక్? ఇప్పుడు మీకు నాకేం వ్యక్తిగత కక్షలు లేవు, మీరంటే కూడా మాకు అభిమానమే.
కానీ క్షణికావేశంలో కొన్ని మాటలు తూలుతా ఉన్నారు. ఏ నాయకుడైనా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలను ఉద్దేశించి చేయాలి, ప్రజల ఓట్లేస్తే గెలిచినారు, అట్లాగే ప్రజలు ట్యాక్సులు కడితేనే ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు జీతాలు పోతున్నాయి, ప్రజలు ట్యాక్సులు కడితేనే ఇరిగేషన్ వాళ్ళకు జీతాలు పోతున్నాయి, ఇరిగేషన్ వాళ్ళు చూసి చూడనట్టు కళ్ళు మూసుకుపోయి ఉంటేనే చెరువులు కబ్జా అవుతున్నాయి, సబ్ రిజిస్టర్లు అమ్ముడు పోతేనే ఇల్లీగల్ ల్యాండ్స్కి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇది వెంకటరమణారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి సార్. ఎప్పుడో ఒక్కసారి వరద వస్తే ఆ వరదలో ప్రజల కోసం తిరిగితే పుణ్యం వస్తుంది, కానీ వీళ్ళు చేసినటువంటి పాపాలు బ్యాలెన్స్ అవుతాయి సార్. ఏడాది మొత్తం తిని ఒక వారం రోజులు 3 రోజులు ప్రజల కోసము అందుబాటులో ఉండడంలో తప్పేం లేదు సార్. డెఫినెట్గా పబ్లిక్కి రైట్ ఉంది సార్. ఈ కాన్స్టిట్యూషన్లో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది, ప్రజలందరికీ కూడా హక్కు ఉంది సార్. ఏం హక్కు ఉంది సార్? వాళ్ళ బాధలు చెప్పుకునేటువంటి హక్కు ఉంది సార్. గవర్నమెంట్ నుంచి ఎవరైనా రాకపోయినా, అధికారులు రాకపోయినా, వాళ్ళకి మేలు చేయకపోయినా, వాళ్ళకి ఏం చేయకపోయినా వాళ్ళకి అడిగే హక్కు ఉంది. ఎందుకంటే మీరు మీ ఇళ్ళల్లో ఏసీలలో బాగానే వండుకుంటారు, ఇల్లు పోయినోడికి తెలుస్తుందా నొప్పి, ఉన్నోడికి తెలియదు. అట్లాగే భోజనం లేనోడికి తెలుస్తుంది సార్ కడుపు మంట, ఉన్నోడికి తెలియదు. ఆ టైంలో ఆకలి బాధతోటి ఉన్నోడికి పసురున్నోడికి తెలుస్తుంది సార్. తల్లిదండ్రుల పేగుబంధం ఏందో వాళ్ళకి తెలుస్తుంది సార్. పిల్లలు వాళ్ళు తినకపోయినా పర్లేదు, ఇట్లాంటి వరదలు వచ్చిన టైంలో ఏమిచ్చిండు సార్? పట్టుమని పులిహార ప్యాకెట్లు కూడా చక్కగా వంచలేదు కామారెడ్డిలా. పులిహార ప్యాకెట్లు కూడా ఇవనికి దిక్కులేదాడా. ఒక పులిహార ప్యాకెట్ ఒక కుటుంబానికి ఇచ్చి మొత్తం తినమని చెప్పినారు. ఏమిచ్చినారు? ఏం చేసినారని? ఏమిచ్చిండ్రని? అంటే మీతోటి ఓట్లు వేయాలి, గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టాలి, మళ్ళీ మా పబ్లిక్కి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు అడగద్దు, ఎమ్మెల్యే ఎందుకు రావట్లేదని అడగద్దు, ఎంఆర్ఓల గురించి అడగద్దు, విఆర్ఓల గురించి అడగద్దు, ఆర్డీఓల గురించి అడగద్దు, సిఆర్పిఎఫ్ గురించి అడగద్దు. ఇంకోటి ఏమన్నారు? మా సిఆర్పిఎఫ్ వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము సెల్యూట్ కొడుతున్నాం సార్. వాళ్ళకి తెలియదా సార్? వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చిందే త్యాగం చేయడం కోసం కదా. ఇప్పుడు సైనికుడిని నువ్వు ఎందుకు సైనికుడు అయినంటే ఏం చెప్తాడు? భారతదేశం మీద భక్తితోటి సైనికుడు అయినాడు. కానీ ఆ సైనికుడికి తెలుసు యుద్ధానికి పోతే నేను చచ్చిపోతా ఎప్పుడో అప్పుడు అని చెప్పి. సైనికుడికి తెలుసు సార్, మాకు కూడా వాళ్ళ విలువ తెలుసు సార్. సిఆర్పిఎఫ్ సిబ్బంది అద్భుతంగా పనిచేసినారు. పని చేయనటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, పని చేసేటోళ్ళ గురించి మాట్లాడతలేం. అండ్ వాళ్ళకి తెలుసు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మేమే వెళ్ళాలి అని తెలిసే కదా సార్ వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయింది. తెలియకుండా ఏం జాయిన్ కాలే కదా సార్. సిఆర్పిఎఫ్ సిబ్బందికి తెలియదా సార్ వర్షం వస్తే మేము రెస్క్యూకి పోయి అందరినీ కాపాడాలని? వాళ్ళకి తెలుసు. వాళ్ళు త్యాగానికి ప్రతినిధులు. వాళ్ళకి అన్నీ తెలుసు. రిస్కీ జాబ్ అని తెలుసు. రిస్కీ జాబ్ అని తెలిసి కూడా వాళ్ళ ఆ జాబ్లో ఉన్నారు. వాళ్ళని ఎవరు బలవంతం చేయలేదు కదా ఈ జాబ్లో జాయిన్ గా అని. వాళ్ళు మనస్ఫూర్తిగా జాయిన్ అయినారు. ప్రజలకి సేవ చేసే జాబ్ వాళ్ళు ఎన్నుకున్నారు, తీసుకున్నారు, కష్టపడ్డారు దానికోసం. ఇది మాట్లాడడం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీరు అట్లా మాట్లాడము దయచేసి కరెక్ట్ కాదు. మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి. ఒక ఎమ్మెల్యే అంటే ప్రజలకు అనుగుణంగా మాట్లాడాలి, ప్రజల్ని కించపరచద్దు. ఆ పొజిషన్లో మీరుంటే, మీ ఇల్లు పోయి ఉంటే, ఆ నీట మీరు మునుగుంటే, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రజలకి భయం వస్తుంది సార్. అక్కడ ఉన్న వాళ్ళకి భయం, వాళ్ళ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఉంటారు సార్. సో డెఫినెట్గా ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ని అంటారు సార్. వాళ్ళ కడుపు బాధ అది, వాళ్ళ కడుపు మంట సార్ అది. సో దయచేసి బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇట్లా మాట్లాడడం సరికాదు, కరెక్ట్ కాదు అని చెప్పి నేను మరొకసారి కామారెడ్డి ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉన్నాను. ఒకసారి కాళేశ్వరం చూడండి. నిన్న అసెంబ్లీలో మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అక్బరుద్దీన్ గారిని చూస్తూ ఉంటే కరెక్ట్గా ప్రశ్నిస్తాడు అనిపిస్తుంది అసెంబ్లీలో. మనం ఒకసారి ఆయన వాయిస్ విన్నట్టయితే ప్రతి అసెంబ్లీ చర్చలో